హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతిలో మనకు ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ని ఫేజ్ 2 లో భాగంగా అయితే నిర్మిస్తున్నారండి. ఈ యొక్క ఫేజ్ 2 లో భాగంగా నిర్మిస్తున్న రోడ్ యొక్క పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్ గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అయితే నేను ఈ వీడియో షూట్ చేసేది వచ్చేసి 13/11/2025 పొద్దున్నే 9 గంటలకైతే వీడియో షూట్ స్టార్ట్ చేస్తున్నానండి. ప్రజెంట్ మీరు ఇక్కడ ఏదైతే రోడ్డు చూస్తున్నారో ఇది మనకు సీడ్ యాక్సెస్ రోడ్ అని, దీన్నే మనం E3 రోడ్ అని కూడా అంటాము. ప్రజెంట్ మనకు ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 1 లో భాగంగా మనకు దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు అయితే దాదాపుగా 14 కిలోమీటర్ల వరకు అయితే జరిగిందండి. ఆ రోడ్డే ఏదైతే ఈ యొక్క 14 కిలోమీటర్ల వరకు రోడ్డు జరిగిందో ఆ రోడ్డే అనమాట ఇది. ప్రజెంట్ మనం ఉన్నది వెంకటపాలెం దగ్గర అయితే ఉన్నాము. ఇది మనకు ఫస్ట్ ఫేజ్ 1 లో భాగంగా దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు, అంటే మనకు మంతెన సత్యనారాయణ ఆశ్రమం ఉంది కదా, ఇక్కడ వరకే తాగి ఉంది. ప్రజెంట్ మనకు ఇక్కడ నుంచి ఫేజ్ 2 లో భాగంగా అయితే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అయితే నిర్మిస్తున్నారండి. చూసుకోవచ్చు వర్క్ మొత్తం కూడా గ్రావెల్ అన్ని కూడా తోలుకొని మొత్తం ఒక స్టేజ్కి అయితే తీసుకొని వచ్చారు. ఇది ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్ లెవెల్ ఉందో ఆ లెవెల్కి అయితే తీసుకొని వచ్చేసారు చూడండి. అలాగే మనకు ఈ యొక్క ఫేజ్ 2 లో భాగంగా ఈ రోడ్ అయితే నిర్మిస్తున్నారు కదా, దీని పక్కన కూడా మనకు రోడ్ లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులా కూడా ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించి కూడా కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారండి. అలాగే మనకు ఫేజ్ 1 లో భాగంగా లాస్ట్కి, అంటే మీకు ఇదివరకు వీడియోలో చూసాను, అప్పుడు ఏంటంటే ఈ యొక్క ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా అలాగే బెండింగ్ అవన్నీ కూడా చేసి పెట్టుకున్నారు. ప్రజెంట్ అంతా కూడా బెండింగ్ అన్ని చేసుకొని రెండు వైపులా దిమ్మలు కట్టుకోవడానికి అయితే ఈ విధంగా అయితే పోసుకుంటూ వస్తున్నారు చూడండి. అది కూడా మొత్తం రెండు వైపులా దిమ్మలు అయితే కాంక్రీట్ అయితే పోసేస్తున్నారండి. పైన స్లాబ్ పోస్తే మాత్రం ఈ యొక్క డ్రైనేజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ మిడిల్లో మనకు స్పేస్ ఉంది కదా, అదేంటంటే మనకు మ్యాన్ హోల్ కోసం అయితే వదులుతారు. ప్రజెంట్ మనకు ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 1 లో భాగంగా అయితే 14 కిలోమీటర్లతో నిర్మించారు కదా. ఈ 14 కిలోమీటర్లు కూడా చాలా బాగుంటుందండి రోడ్డు. అలాగే రకరకాల పూల చెట్లు, రకరకాల చెట్లతో అయితే చాలా అందంగా అయితే ఉంటుంది ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్. ఫేజ్ 1 లో భాగంగా నిర్మించిన రోడ్ అయితే ఫేజ్ 2 లో నిర్మిస్తున్న రోడ్ అండి. ఇది మనకు మంతెన సత్యనారాయణ ఆశ్రమం, అంటే వెంకటపాలెం నుంచి ఉండవల్లి వరకు అయితే మనకు దాదాపుగా 4 కిలోమీటర్ల వరకు అయితే జరుగుతుంది. ఈ రోడ్డు అనేది మనకు చెన్నై కోల్కతా హైవే NH16కి అయితే ఈ రోడ్ని అయితే కలపడం జరుగుతుందండి. దానికి సంబంధించి ఇదంతా కూడా ఒక లెవెల్ అయితే తీసుకుని వచ్చారు, ఒక రోడ్డు స్టేజ్కి అయితే. ఎందుకంటే చూసుకోవచ్చు మీరు, అది మనకు ఫేజ్ 1 లో భాగంగా నిర్మించిన రోడ్డు. ఆ లెవెల్కి అయితే ఇక్కడంతా కూడా ఒక 6-7 లేయర్లుగా మట్టిని పోసుకొని అయితే ఆ లెవెల్కి అయితే తీసుకొని వచ్చేసారండి మొత్తం. ఇప్పుడైతే ప్రజెంట్ ఇంకొక బిట్ దగ్గర, అంటే బిట్లు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ ఈ బిట్ తర్వాత ఇంకో బిట్లో అక్కడైతే మనకు వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అక్కడ కూడా సేమ్ ఇదే విధంగా మట్టిని పోసుకొని ఒక లెవెల్ అయితే చేస్తున్నారు. అక్కడికైతే వెళ్ళి చూద్దాము. అలాగే మనకి ఏంటంటే ఈ ఫేజ్ 2 లో నిర్మిస్తున్నారు కదా రోడ్డు, దాని పక్కనే మనకు ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించి లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులో కూడా ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించి అయితే కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారండి. ఇక్కడ మీరు చూస్తున్న రోడ్డు కూడా ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 2 లో భాగంగా నిర్మిస్తున్న రోడ్డు అండి. ఇటు సైడ్ అంతా కూడా వర్క్స్ జరుగుతున్నాయి. అక్కడంతా ఇందాక మీకు చూపించాను కదా, అక్కడంతా కూడా రోడ్డుకి ఒక లెవెల్ అయితే తీసుకొని వచ్చేసి కదా, ఆ లెవెల్లోనే మన ఇక్కడంతా కూడా తీసుకురావడానికి మొత్తం మట్టి అవన్నీ కూడా గ్రావెల్ అవన్నీ తోలుకొని ఎర్రమట్టిని అవన్నీ కూడా తోలుకొని ఒక లెవెల్ అయితే వేసుకుంటూ వస్తున్నారండి. ఇక్కడ ఒక లేయర్ వేసి ఫస్ట్ మీకు ఏదైతే చూపించానో సేమ్ అదే లెవెల్కి అయితే తీసుకొని వచ్చేసారు. అలాగే మనకి ఇటుపక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి చూడండి. ఆల్మోస్ట్ అన్నిటి కూడా డ్రైనేజ్ అయితే కంప్లీట్ అయింది. ఇటు సైడ్ మొత్తం కూడా ఇటు సైడ్ అంతా దిమ్మలు అయి పోసుకొని పైన స్లాబ్ వర్క్, అక్కడ పైన ఏదైతే ఉందో స్లాబ్ అదైతే స్లాబ్ పోసి ఇక్కడైతే కంప్లీట్ అయిపోతుందండి. లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులో కూడా వర్క్స్ జరుగుతూనే వస్తుంది. ప్రజెంట్ ఇక్కడంతా మిషనరీస్ అంతా వర్క్ చేస్తున్నాయి చూడండి. మట్టిని అంతా పోసుకొని ఆ మిషనరీస్ మొత్తం ఒక లెవెల్ అయితే తీసుకొని వస్తుంది. అలాగే మనకు లెఫ్ట్ సైడ్ కూడా ఏంటంటే ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించి కట్టుకుంటూ వెళ్తున్నారు. అలాగే ఒక JCB ఏం చేస్తుందంటే ఈ యొక్క డ్రైనేజ్కి కావాల్సిన విధంగా ఆ స్పేస్ని మొత్తం కూడా నీట్గా తోగుకొని క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది. అక్కడైతే JCB వర్క్ చేస్తుంది చూడండి. ఇది కూడా మనకు డ్రైనేజ్ సంబంధించండి. ఇదంతా కూడా కింద PCC అంటే ప్రైమర్ కాంక్రీట్ అయితే కింద అయితే పోయడం జరుగుతుంది. తర్వాత ఏం చేస్తారంటే ఈ యొక్క ఐరన్ రాడ్ బెండింగ్ చేసుకున్నారు కదా, రెండు వైపులా కాంక్రీట్తో దిమ్మల్లాగా అయితే పోసుకుంటారు, పైన స్లాబ్ అయితే పోస్తారనమాట. డ్రైనేజ్ అయితే అప్పుడు కంప్లీట్ అయిపోతుంది. అలాగే మనకు మిడిల్లో ఉన్న స్పేస్ ఉంది కదా ఖాళీ స్థలాలు, అదేంటికంటే మ్యాన్ హోల్ కోసం అయితే ఆ స్పేస్ ఉంచారండి. అక్కడ కట్టుతారనమాట మ్యాన్ హోల్స్. అది మొత్తం కూడా చూడండి వర్క్ జరుగుకుంటూ వచ్చేస్తుంది. ఆ లెవెల్ మీకు ఫస్ట్ ఏదైతే చూసానో అదే లెవెల్కి ఈ రోడ్ని అయితే తీసుకెళ్తున్నారండి. అందువల్ల మనకు అక్కడంతా కంప్లీట్ చేసుకున్నారు. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ ఈ మట్టిని అంతా కూడా తోలుకొని మట్టిని మొత్తం ఒక లెవెల్ అయితే తీసుకొని వస్తుంది. ఇవన్నీ కూడా చూడండి. దీనికి సంబంధించి ఈ రోడ్డుకి సంబంధించి మనకు NCC అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ఇటు సైడ్ అంతా కూడా ఒక లెవెల్ అయితే తోసేస్తుంది. ఇప్పుడు మొత్తం కూడా అటు సైడ్ మట్టి ఉంది కదా, అదంతా కూడా ఒక లెవెల్ అయితే తోస్తుంది. ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈ బిట్ వరకు కూడా
ఫస్ట్ మీకు ఏదైతే రోడ్ లెవెల్ చూపించానో సీడ్ యాక్సెస్ రోడ్, ఆ లెవెల్కి అయితే తీసుకొని వచ్చేస్తారు. ఇంకా రోడ్డు ఏదైతే తారు ఉందో అది పోసేస్తే రోడ్ అయితే అయిపోతుందండి. మొత్తం కూడా ఆ లెవెల్కి అయితే తీసుకొని వచ్చేస్తున్నారు. దాదాపుగా ఇది 4 కిలోమీటర్ల వర్క్ అండి ఇది. చూడండి ఇదంతా కూడా ఫస్ట్ మొత్తం అరటి చెట్లు, నిమ్మ చెట్లు అవి ఉండే, జామ చెట్లు, ప్రజెంట్ అన్నీ కూడా అరటి చెట్లు. వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. చూడండి ఇదేంటంటే రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కదా, ఎర్రమట్ల కలిసి వచ్చిన అవన్నీ కూడా తీసి పక్కనైతే పడేస్తున్నారు. అలాగే మనకు అక్కడ ఆ జేసీబీ చూడండి నీట్గా క్లీన్ చేసుకుంటూ ఆ యొక్క డ్రైనేజ్ సంబంధించి తవ్వుకుంటూ అయితే వెళ్తుంది ఆ జేసీబీ అనేది. సో ఇక్కడంతా చూడొచ్చు ఎంత దూరం, దాదాపు ఒక 2 కిలోమీటర్ల వరకు అయితే జరిగిపోతుందండి. రీసెంట్గా ఈ యొక్క సీడ్ యాక్సెస్ ఫేజ్ 2లో బాగా ఇప్పుడైతే స్పీడ్ అయితే జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్గా వర్క్ అయితే ఆగునిందండి. ఎందుకంటే కొంతమంది రైతులు భూమి అయితే ఇవ్వలేదు, తర్వాత అందరూ ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ని అయితే త్వరగా అయితే కంప్లీట్ చేయడానికి అయితే ప్రణాళిక సిద్ధం చేసి వర్క్ అయితే చేస్తున్నారు. మీకు కనిపిస్తుంది కదా వర్క్. మార్నింగ్ మనకు 9 అవుతున్నా కూడా వర్క్ అనేది ఆపకుండా అయితే చేస్తున్నారండి, స్టార్ట్ చేసేస్తారండి. ఆల్రెడీ 7కే స్టార్ట్ అయ్యింది వర్క్ అనేది. ఇదంతా మనకు ఫేజ్ 2లో భాగంగా అండి. దీని పక్కనే మనకు ఇప్పుడు N3 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి చూడండి. ఇదంతా కూడా మనకు N3 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అండి. ఇక్కడ మీరు రీసెంట్గా ఒక 10 days బ్యాక్ వీడియో అయితే పెట్టాను, మీరు అప్పుడు చూసుకోవచ్చు. అప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది, చాలా వరకు చేంజ్ అయిపోయిందండి. చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది. అప్పుడంతా కూడా జస్ట్ నల్లమట్టి ఉండే, ఇప్పుడంతా కూడా నీట్గా గ్రావెల్, ఎర్రమట్టిని అన్ని కూడా తీసుకొని ఒక స్టేజ్కి అయితే తీసుకొని వచ్చేసారు. అలాగే డ్రైనేజ్ కోసం లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులో కూడా ఈ యొక్క పీసీస్ అయితే పోసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా ఎలా అయిపోయిందో. ఇది మనకు వచ్చేసి పెనుమాక నుంచి నవలూరు వరకు అయితే వర్క్ జరుగుతుందండి. దాదాపు ఒక 5 కిలోమీటర్ల వర్క్ అయితే జరుగుతుంది ఈ యొక్క రోడ్డుకి సంబంధించి. అసలు వితిన్ 10 daysలోనే మనకు ఎంతవరకు కంప్లీట్ చేసుకోమన్నట్టు చూడండి. అక్కడక్కడ ఈ యొక్క ఎన్సీసీ వాళ్ళు చూడండి ఈ యొక్క రోడ్డుకి సీడ్ యాక్సెస్ ఫేజ్ 2లో బాగా నిర్మిస్తున్నారు రోడ్డు పక్కన అండి. మొత్తం డ్రైనేజ్ కోసం అయితే దాదాపుగా బిట్లుగా కొంతమంది ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్ చేసుకుంటూనే ఉన్నారు. మనకేంటంటే ఆ బోర్డు ప్రజెంట్ ఈ యొక్క N3 రోడ్డుకి సంబంధించిన బోర్డు అండి. ఫ్యూచర్లో ఇది N3 E3 జంక్షన్ అయితే అవుతుంది. ఈ యొక్క N3 రోడ్డు అనేది పెనుమాక నుంచి నవలూరు వరకు అయితే వర్క్స్ జరుగుతున్నాయండి. అసలు 10 days బ్యాక్ ఎలా ఉందో ఇప్పుడు అసలు షేప్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఆ విధంగా అయితే వర్క్ చేస్తున్నారండి. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం కూడా 2 వైపులా లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులా కూడా ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించి కంప్లీట్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. ఇటు సైడ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ పీసీసీ పోసుకొని ఈ యొక్క స్లాబ్ అయితే పోసేసారనమాట. డ్రైనేజ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు దాదాపు 1 కిలోమీటర్ వరకు అయితే. ఇక్కడ స్టార్టింగ్ ఇప్పుడు ఫ్రంట్ అయితే ఇటు సైడ్ నీట్గా అంటే ప్రీవియస్ ఇక్కడంతా ఒక చెట్టు ఉండే, పెద్ద వేప చెట్టు, వాటిని మొత్తం కూడా రిమూవ్ చేసి ప్రజెంట్ యొక్క డ్రైనేజ్ కోసం అయితే ఇక్కడ నీట్గా అయితే తోగుకోవడం అయితే జరిగిందండి. సో చూస్తున్నారు కదా వర్క్స్ అనేది. సో ఇదండి ప్రజెంట్ మనకు వచ్చేసి N3 రోడ్డుకి అలాగే మనకు E3 రోడ్ అంటే సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2లో భాగంగా నిర్మిస్తున్న రోడ్డు యొక్క వర్క్ అప్డేట్ ఇదనమాట అండి. ప్రజెంట్ మనకు అమరావతిలో మనకు సీడ్ యాక్సెస్ రోడ్ లో ఫేజ్ 2లో భాగంగా నిర్మిస్తున్న E3 రోడ్ యొక్క వర్క్ అప్డేట్ ఇదనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.